సర్వతీర్థమయీ మాత సర్వదేవమయ పిత తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేత్ తాహి నిత్యతః. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 2026 సంవత్సరంలో మాస ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ శ్రావణ మాసం ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగల గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా వాటి గురించి ఏ ఏ పండుగలు రాబోతున్నాయి అనేది తెలుసుకుందాము. వాటి యొక్క ప్రాముఖ్యత తరువాత ఎపిసోడ్లో మనం ఆధ్యాత్మిక విషయాల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. తప్పకుండా చెప్పుకుందాము. ఎందుకంటే పండగ చేసుకుంటున్నాము, ఏదో అల్లుడు పిలుస్తున్నాము, ఇట్లా చేస్తున్నాము, కరెక్టే. అసలు ఆ పండగ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేటట్టు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఒక హిందువుగా. తినడం మాత్రం మర్చిపోకుండా చేసుకుంటున్నాం. దానికి ఏమేం పిండి వంటలు చేసుకోవాలని చెప్పారో అవన్నీ చేసుకుంటున్నాం, కమ్మగా తింటున్నాము. ఓకే, దాని గురించి ఏం కాదు. అయితే ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది తెలియకుండా పండగలు అనేవి పిండి వంటలు చేసుకుని తినటానికి కాదు, ఆ పండగ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం కోసం మనం ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. రైట్. ఇప్పుడు మీకు 3వ తారీఖు సెప్టెంబర్ శ్రీకృష్ణాష్టమి, అంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి పర్వదినం. అలాగే 9వ తారీఖు మాస శివరాత్రి, అంటే ఈశ్వరుడికి అభిషేకం మనం ప్రతి నెలలోనూ చేసేటటువంటిది. ఓకే, ఒక రకంగా చెప్పాలి అంటే మహాశివరాత్రితో సమానమైనటువంటిది, దగ్గరగా సమానమైనటువంటిది. అటువంటి మాస శివరాత్రి ప్రతి నెలలో వస్తుంది. అది 9వ తారీఖు. ఇకపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చి అఖిల మొత్తం భారతదేశం అంతా మాత్రమే కాకుండా అనేక దేశాలలో కూడా, హిందువులు ఉన్నటువంటి దేశాల్లో చేసుకుంటున్నటువంటి మహా పవిత్రమైన పండగ వినాయక చవితి. అది 14వ తారీఖు సెప్టెంబర్. అలాగే దాని మరుసటి రోజే ఋషి పంచమి. ఈ ఋషి పంచమి అనేటటువంటిది మనం అందరూ దాన్ని అసలు ఇంచుమించుగా ఎవరు జరుపుకోవట్లేదు. కానీ దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేసుకుందాం. అది ఆధ్యాత్మిక విషయాల్లో చేసుకుందాం. అలాగే 27వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు. ఇది కూడా సంవత్సరంలో ఒక్క 15 రోజులు మాత్రం వస్తుంది. అంటే చనిపోయినటువంటి మన వంశంలో మన రక్త సంబంధీకులు, అనాది కాలం నుంచి వస్తున్నటువంటి మన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఒక శాశ్వత పుణ్యలోకాలు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం వాళ్ళకి ఈ మహాలయ పక్షం అనేటటువంటిది జరుపుతూ ఉంటాము. నిజానికి నేనే ఉన్నానండి. నేను మా తల్లి గారికి, మా తండ్రి గారికి, నా భార్యకి మాత్రమే నేను పెట్టడానికి అర్హుణ్ణి అవుతాను. మిగతా మా అన్నలు చేసుకోవడానికి, మా మేనమావలు, మా మేనత్తలు, అలాగే మా అమ్మ తరఫు వాళ్ళు, వీళ్ళెవ్వరికీ చేయడానికి నాకు అర్హత లేదు. కానీ వాళ్ళ పిల్లలు చేసుకుంటారు. కానీ ఇటువంటి మహాలయ పక్షాల్లోనూ, పుష్కరాలలోనూ, కొన్ని పవిత్ర క్షేత్రాల్లోనూ వీళ్ళందరికీ పెట్టేటటువంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయంలో చెప్పబడింది. కాబట్టి అటువంటి మన పెద్దలందరికీ కూడా అందరినీ తలుచుకునే ఒక్క కృతజ్ఞత తెలియపరుచుకునేటటువంటి అవకాశం ఈ మహాలయ పక్షాల్లో మనకి వస్తోంది. ఇవన్నీ కూడా సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ పండుగలు. వీటి గురించి మనం సెపరేట్గా తప్పకుండా మనం వీటిలో చెప్పుకుందాం. ఇదివరకు చెప్పేసినవి ఉన్నాయి. వినాయక చవితి ఉంది, సరే 3-4 సంవత్సరాలు చెబుతూనే ఉన్నాం. అటువంటి దాన్ని వదిలిపెడదాం. ఎప్పుడు మనం టచ్ చేయనటువంటివి, ఎప్పుడు ముట్టుకోనటువంటివి, ఎప్పుడు చెప్పనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ విషయాన్ని మనం తప్పకుండా ప్రస్తావిద్దాం. ఆ విషయాలు మీరు తెలుసుకుని తీరాలి. మన పండగ పిండి వంటలు చేసుకుని తినడానికి, డప్పులు కొట్టేసి వాటి ముందు ఎగరడానికి కాదు. పండగ దేనికి వచ్చింది, దాని ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది. ఓకే, మిథున రాశి వారికి సెప్టెంబర్ నెల 2026 సంవత్సరం యొక్క మాస ఫలితాలు సుశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మిథున రాశి వారికి కుజ భగవాన్ యొక్క సంచారం జన్మంలో 18 రోజులు, ద్వితీయ స్థానం అయినటువంటి కర్కాటకంలో 12 రోజులు జరుగుతోంది. కుజుని వల్ల పూర్తిగా నెల రోజులు మీకు ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. కుజుడు జన్మంలో ఉండటం కారణంగా మన ప్రవర్తనలో కానీ, మాటల్లో కఠినత్వం, అందరితో గొడవలు రావటము, ఇట్లాంటివన్నీ దెబ్బలు, గాయాలు అవటము లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి 18 రోజుల్లో. రెండో స్థానంలోకి వచ్చాక కొంచెం ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మాటలో కఠినత్వం, కుటుంబంలో కూడా ఎవరో మీతో మాట్లాడాలంటే మీరే కుటుంబానికి హెడ్ కదా,
మీరు ఎంత కోపంగా ఉంటే పాపం పిల్లలు కానీ ఆఖరికి మీ మేడం గారు కూడా మీతో మాట్లాడాలంటే భయపడతారు ఈ నెల రోజులు. ఎందుకంటే ఏది మాట్లాడితే ఏం మీద పడిపోతారో చిన్నట్టుగా సహజమే కదా ఇవన్నీ. ఆవిడ కోపంగా ఉన్నప్పుడు మనం భయపడుతూ ఉంటాం, మనం కోపంగా ఉన్నప్పుడు ఆవిడ భయపడుతూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ కుటుంబంలో కూడా ఏ విధమైనటువంటి ఆహ్లాదకర పరిస్థితులు మనకి కనిపించవు కుజుని వలన. ఇకపోతే గురువు ద్వితీయ స్థానంలో గురువు సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో గురువు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మీకు ఏ విధమైనటువంటి ధనానికి లోటు లేకుండా ఆయన చూసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే మాట చాలా సౌమ్యంగా, మీతో మాట్లాడితే ఇంకో 10 నిమిషాలు మాట్లాడదాం, ఆప్యాయంగా మాట్లాడాడు, మంచి విలువైనటువంటి మాటలు చెప్పారు. అది లేకపోతే నా జీవితానికి లేకపోతే నా వృత్తికి సంబంధించి ఏదో పనికొచ్చే మాటలు మాట్లాడుతున్నారు అనేటటువంటి ఒక భావన కలుగుతుంది. అలాగే మనకి కంటికి సంబంధించిన వ్యాధులు ఉన్న వారికి అది కొంచెం ఉపశమనం కూడా కలుగుతుంది. ఆ కంటికి బాధపడుతూ ఉంటారు కదా, అది ఉపశమనం కూడా కలిగే అవకాశం ఈ గురువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల. ధనానికి లోటు కానీ, మాటలు చక్కటి మాట, కుటుంబంలో కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది, నేత్రాలకు సంబంధించిన వ్యాధుల వరకు తగ్గుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు ద్వితీయ స్థానంలో మనకి అందజేస్తూ ఉన్నారు. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి 3వ స్థానంలో 17 రోజులు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు. అంటే సింహంలోనే ఆయన సొంత ఇల్లులోనే అక్కడ ఉంటున్నారు 17 రోజుల పాటు. అక్కడ 3వ స్థానం కాబట్టి అందరి యొక్క సహాయ సహకారాలు, తెలిసిన వారు తెలియని వారు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, మనం ఉన్న స్థలంలో ఎక్కడైనా సరే కొన్ని సందర్భాల్లో తెలియనటువంటి వారు కూడా మీకు మాట సాయమో మరి లేకపోతే ఏదో గబుక్కుని బండి కింద పడిందండి ఆయన తీసి పక్కన పెడతాడు, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది. ఏదో ఒక సహాయం తప్పకుండా రవి వలన మీరు ఒక ఉపకారాన్ని సహాయాన్ని పొందగలుగుతారు ఇతరుల ద్వారా. ఇకపోతే బుధుని తదుపరి 18వ తారీఖు నుంచి చతుర్థ స్థానంలో నెలాఖరు వరకు ఉంటారు ఆయన. 18వ తారీఖు నుంచి అంటే ఇక్కడ 30 రోజులు అనుకోండి సుమారుగా. ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ 13 రోజులు కూడా మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. 4వ స్థానం కాబట్టి విద్య విషయంలోను, భూమి విషయంలో, గృహ విషయాల్లో, ఇవన్నీ కొంచెం ఇబ్బందులు కలగజేసేటటువంటి పరిస్థితి రవి వల్ల ఏర్పడుతోంది. ఇక్కడ బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 3వ స్థానంలో 7 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఆ 7 రోజులు బాగానే ఉంటుంది. తదుపరి చతుర్థ స్థానం అయినటువంటి కన్యలో ఒక 18 రోజుల పాటు సంచారం చేస్తూ 18వ తారీఖు నుంచి నెలాఖరు వరకు సంచారం చేస్తున్నారు. అంటే మొత్తం నెలంతా కూడా బుధుడు మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. బుధుడు క్షమించాలి, బుధుడు 3వ స్థానంలో 7 రోజుల పాటు ఉన్నారు. ఇక్కడ మీకు సహాయ సహకారాలు అందవు ఆయన వల్ల నెలంతా అని చెప్పడానికి లేదు. ఈ 7 రోజులు మాత్రం కొంచెం మీకు సహాయ సహకారాలు అందకుండా ఉంటుంటుంది. తదుపరి చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు 23 రోజుల పాటు. ఎక్కువగా 23 రోజులు కూడా మీకు అనుకూలమైన పరిస్థితులే ఇస్తూ ఉన్నారు. అంటే ఎక్కువ కాలం నెలలో 30 రోజులుగా 23 రోజులు సుఫలితాన్ని ఇస్తూ ఉన్నారు బుధుడు. ఇకపోతే రవి యొక్క సంచారం చెప్పుకున్నాం కదండి. మొదట 17 రోజులు మీకు మంచి ఫలితాలు ఇస్తారు, 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి అందరి యొక్క సహాయ సహకారాలు. చతుర్థ స్థానంలోకి వచ్చాక 23 రోజులు కొంచెం మీకు ప్రతికూలమైన ఫలితాలు, భూమి, గృహం ఇత్యాది విషయంలో, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, వాహనాలు వ్యాపారం చేసేవారికి ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 4వ స్థానంలో 2 రోజులు, 5వ స్థానంలో 28 రోజులు, అంటే ఇంచుమించుగా 28 రోజులు కాబట్టి మనం 5వ స్థాన ఫలితాలు తీసుకుందాం. 4లో కూడా ఆయన శుభకరమైనటువంటి ఫలితాలనే మీకు ఇవ్వబోతున్నారు. అంచేత శుక్రుడు కూడా మీకు పూర్తిగా నెలంతా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం, ఇది అంత శుభ ఫలితం ఇవ్వజాలదు. తండ్రి గారి విషయంలో కానీ, దేవస్థానానికి వెళ్ళి ఏదో దేవుడికి దర్శనం చేసుకుందాం అనుకునేటువంటి విషయాల్లో కానీ, ఒక భక్తి భావం కొంచెం సడలటం కానీ, దేవుడి దగ్గర కూర్చుని మీరు ఎంత చదివినప్పటికీ కూడా చదవటం అవుతుందే కానీ దాని ఫలితాన్ని మాత్రం మీరు పొందలేకపోతూ ఉంటారు. అంటే మనసు ఏకాగ్రత కుదరని కారణంగా ఈ విధమైన పరిస్థితి అంతా కూడా రాహు వల్ల కలుగుతుంది. ఎందుకంటే దీన్ని భావాద్భావం 9వ భావం అవుతుంది. అందుచేత భక్తి కూడా తగ్గుతుంది. అలాగే
కొంత ప్రభావం, ఎంతో కొంత ప్రభావం పిల్లల మీద కూడా పడేటువంటి అవకాశం, దుష్ప్రభావం పడే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా తండ్రి గారి మీద ఎక్కువగా దుష్ప్రభావం పడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు రాహు ఇస్తున్నాడు. దశమ స్థానంలో శని భగవాన్ యొక్క వక్ర సంచారం జరుగుతోంది. వక్ర సంచారం వల్ల ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఏమి చెప్పుకోవడానికి లేవు కాబట్టి, దశమ స్థానం కాబట్టి వృత్తిపరమైన ఆటంకాలు లేదా శ్రమకి తగినటువంటి ఫలితం దక్కకపోవటము, ఇట్లాంటివి అన్నీ కూడా శని భగవాన్ యొక్క సంచారం వల్ల మనకి కలుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి మిథున రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి గురువు నెలంతా అనుకూలంగా ఉన్నాడు. బుధుడు 23 రోజులు అంటే చాలా మ్యాక్సిమం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. రవి సూర్య భగవానుడు 17 రోజులు మాత్రం మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. రవి 17 రోజుల పాటు చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కేతు నెలంతా పూర్తిగా నెలంతా ఆయన కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. శుక్ర భగవానుడు కూడా నెలంతా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ శుక్ర భగవానుడు మీకు అనుకూలమైనటువంటి ప్రదేశాల్లో 4-5 స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, అలాగే ఈ లలిత కళలను ఆధారంగా చేసుకుని జీవించేటటువంటి వారు, సినిమా రంగంలో వారు కావచ్చు, టీవీ రంగంలో వారు కావచ్చు, భరతనాట్యము, గానము, ఇట్లాంటి శిల్పము, ఇట్లాంటి చాలా చాలా ఉన్నాయి లలిత కళలన్నీ. వాటినే జీవనాధారంగా చేసుకుని ఉండేటటువంటి వారికి చక్కటి అవకాశాలన్నీ కూడా శుక్ర భగవానుడు కల్పిస్తూ ఉన్నాడు. మొత్తంగా ఈ రాశి వారికి 3 గ్రహాలు గురువు, కేతువు, శుక్రుడు నెలంతా పూర్తి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక బుధుడు కూడా ఇంచుమించుగా పూర్తిగా చెప్పుకోవచ్చు. రవి మాత్రం సగం రోజు ఫలితాలు ఇస్తున్నాడు. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ మనకి ఈ మిథున రాశి వారికి బాగుందని చెప్పటంలో, ఈ నెలంతా కూడా చాలా బాగుందని చెప్పటంలో ఏ విధమైనటువంటి సమస్య ఏం లేదు. మీరు కొత్తగా పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడు మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదండి. ఆ ఏ విషయాలు బాగున్నాయని చెప్పుకున్నాము, ఎక్కడికక్కడ చెప్తూనే ఉన్నాం. ఇక్కడ మీకు అనుకూలత లేదు, ఈ ఫీల్డ్ లో వాడికి ఇబ్బంది ఉంటాయి అని చెప్తున్నాం కాబట్టి మీరు అది ఒక్కసారి మరీ వినండి. ఏదైనా పెట్టుబడి పెట్టాలి అన్నప్పుడు మీరు తప్పకుండా మళ్ళీ 1-2 సార్లు వినండి. ఆయా రంగాల్లో పెట్టుబడి పెట్టండి. తప్పకుండా ఉన్నతమైనటువంటి మీరు మీరు ఏ స్థాయి అందులో కావాలనుకుంటున్నారో ఆ స్థాయికి ఎదగటానికి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి.